సాకర్ ఫీవర్ తుది అంకానికి చేరింది. నెల రోజుల పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫుట్బాల్ వరల్డ్ కప్ మరికొన్ని గంటల్లో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ ఢీకొట్టబోతోంది. టైటిల్ నిలబెట్టుకోవాలని మెస్సీ సేన, రెండోసారి విజేతగా నిలవాలని స్పెయిన్ ఆరాటపడుతున్నాయి. నెల రోజుల నుంచి జనాలను అలరించిన సాకర్ వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో యూరోపియన్ విజేత స్పెయిన్ తలపడబోతోంది. టైటిల్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన మెస్సీ సేన థ్రిల్లింగ్ విక్టరీలతో ఫైనల్ కు చేరుకుంది. నిలకడైన ఆట తీరు, యువ ఆటగాళ్ల మెరుపులతో అంచనాలను తారుమారు చేస్తూ స్పెయిన్ టైటిల్ రేసులో నిలిచింది. డిఫెన్స్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. సాకర్ ఫైనల్ మ్యాచ్ లో అందరి దృష్టి ఇద్దరు ఆటగాళ్లపై ఉండనుంది. వారే అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ, యువ ఆటగాడు లామినే యామల్. వీరిలో ముఖ్యంగా అర్జెంటీనా కెప్టెన్ మెస్సీపై అందరికన్నా ఉంటుందనడంలో సందేహం లేదు. లీగ్ దశలో హ్యాట్రిక్ గోల్స్ తో విరుచుకుపడినప్పటి నుంచి మెస్సీ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ లో 8 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేస్ లో మెస్సీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఫైనల్ పోర్లోనూ మెరవాలని, అతనితో పాటు లాటరో మార్టినెజ్, ఎన్జో ఫెర్నాండెస్, అల్వారెజ్ చెలరేగాలని ఆ జట్టు కోరుకుంటోంది. గోల్ కీపర్ మార్టినెజ్ గోడల బాల్కు అడ్డుగా నిలబడతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు. తుది పోర్లోనూ మార్టినెజ్ రాణించాలని కోరుకుంటున్నారు. ఇక జట్టంతా యువకులతో నిండిన స్పెయిన్ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా తుది పోరుకు చేరుకుంది. శత్రు దుర్భేద్యమైన డిఫెన్స్ లో స్పెయిన్ ను ఛేదించడం ఎవరి వల్ల కావటం లేదు. నాకౌట్ మ్యాచ్ లో స్టార్ జట్లకు షాక్ ఇచ్చి స్పెయిన్ ముందుకు దూసుకెళ్లింది. పోర్చుగల్, ఫ్రాన్స్ వంటి జట్లను చిత్తు చేసింది. ఎంబాపే లాంటి ప్లేయర్లను స్పెయిన్ డిఫెన్స్ సమర్థవంతంగా కట్టడి చేసింది. టీనేజీ చిచ్చర పిడుగు లామినే యామల్ గ్రౌండ్ లో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. ఇప్పటిదాకా అర్జెంటీనా, స్పెయిన్ ప్రపంచ కప్ లో ఒకేసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో మెస్సీ సేన స్పెయిన్ ను మట్టి కరిపించింది. ఓవరాల్ గా ఇరు జట్ల మధ్య 18 మ్యాచ్లు జరిగితే చెరో 6 విజయాలు దక్కాయి. 2 డ్రాగా ముగిశాయి.